కళ్యాణ్ గారితో మీ రిలేషన్ ఎలా ఉంటుంది? అంటే ఎప్పుడన్నా ఫోన్ చేయడం గాని లే మాట్లాడడం లే లే లేదు. లే 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 లేదు. లే, నేను సో, పంజాబీ పక్కన పెడితే 'మిర్చి' సార్. అంటే 'మిర్చి' సినిమా తెలుగు స్టేట్స్‌ని ఎంత ఊపిందో, అందులో యాక్ట్ చేసిన విలన్‌గా యాక్ట్ చేసిన మీరు కూడా అంతే ఊపారనమాట. అవును. ఆ ఇంపాక్ట్ ఇప్పటికీ అలాగే ఉంది. అవును. సార్ మనం 'మిర్చి' సినిమా గురించి చాలా మాట్లాడుకోవాలి. దాని లోపలికెళ్ళే ముందు 'మిర్చి' నుంచి ఒక్క చిన్న డైలాగ్. కన్ను రెప్పలు వాల్చకుండా చూడన్నా, దేవాగాడి కొడుకు తగ నరుకుతున్నా. వాయిస్ అసల దేవుడిచ్చిన వరమేమో. అవును. అండ్ సారీ సార్, అంటే 'మిర్చిలోకి' వెళ్దాము. మీరు డైలాగ్ చెప్పారు కాబట్టి ఒక కంటిన్యూటీ క్వెషన్ అడిగి 'మిర్చి' గురించి వెళ్దాం. మామూలుగా తెలుగు 2 రాష్ట్రాల్లో ఒక వాయిస్ అంటే సీనియర్ ఎన్టీఆర్ గారు. ఆయన దేవుడిలా భావిస్తాం. ఆయన తరువాత మోహన్ బాబు గారు. ఆయన వాయిస్‌కి ఇక్కడ కొన్ని కోట్ల మంది ఫ్యాన్స్ ఉన్నారు. అవునవును. బట్ ఆయన మీ వాయిస్‌కి ఫ్యాన్ అంటారు. అవును. అంటే చెప్పారు నాకు. అంటే ఏ సందర్భంలో అలా చెప్పారు? ఏం జరిగింది కాస్త వివరంగా చెప్తారా? నేను విష్ణుతో ఒక సినిమా షూటింగ్లో ఉండేటప్పుడు వాళ్ళ ఇంటి దగ్గరే షూట్ చేశాను. సార్. సో విష్ణు చెప్పారు, నాన్నగారు మిమ్మల్ని కలవాడు అని చెప్తున్నారు, ప్యాకప్ అయిన తర్వాత ఇంటికి వస్తారు. వాళ్ళ గేట్ బయటే షూట్ చేస్తున్నాం. సార్. సో వెళ్తే ఆయన కూర్చున్నారు అక్కడ. అండ్ చాలా చాలా అంత సింపుల్గా మాట్లాడారు నాతో యాక్చువల్లీ. హ్మ్. హ్మ్. వచ్చి కూర్చో సంపత్, నాకు చాలా నచ్చుతుంది, నేను నీ గురించి చదివాను, నీ గురించి విన్నాను, హ్మ్. హ్మ్. అండ్ నువ్వు వచ్చి మీన్స్ ఏది ఉంటే అది స్ట్రైట్ మాట్లాడేస్తావంట. హ్మ్. ఇదన్నీ నా క్యారెక్టర్ అలాంటిదే, ఆయనకి భలే నేను ఇష్టం అలాగ. నేను అలాగే అవన్నీ చెప్పారు. తర్వాత ఆయనతో వచ్చి కలిసి నేను డిన్నర్ చేశాను ఆ రోజు. వావ్! చాలా 3-4 అవర్స్ ఆయనతో ఉండి ఒక మంచి ఎక్స్పీరియన్స్ అది. అప్పుడు చెప్పారా మీ వాయిస్ గురించి? వాయిస్ గురించి చెప్పారు, చాలా బాగుంది వాయిస్. ఇన్ఫ్యాక్ట్ నేను మిర్చి వచ్చి చూసేటప్పుడు ఫస్ట్ అడిగాను, నేను ఎవర్రా ఇతను, హ్మ్. డబ్బింగ్ చేశారా ఎవరైనా, కొత్త డబ్బింగ్ ఆర్టిస్ట్ వచ్చాడా, ఎవరు ఇదని అడిగా. హ్మ్. తర్వాత తెలిసింది నువ్వే, నీ వాయిస్ ఏదని చెప్పి హ్మ్. చాలా హ్యాపీ పడి అదే చెప్పారు, క్లాస్ సినిమాలు చేయి, హ్మ్. ఎక్కడ తగ్గకో, అలాగే ఉండో, హ్మ్. నువ్వు ఎలా ఉన్నావో అలాగే ఉండో, అండ్ హెల్త్ అని బాగా చూసుకో అన్నీ చెప్పారు. అండ్ భోజనం వచ్చి యాక్చువల్లీ డిన్నర్ చేసి వెళ్ళాలి నువ్వు, హ్మ్. నేను చెప్పేసాను ఆల్రెడీ, కలిసి చేస్తున్నావు అని చెప్పేసా, నువ్వు ఎక్స్క్యూజ్ ఇవ్వకు అని చెప్పి కూర్చొని హాయిగా అదే చెప్పాను కదా, నేను ఈజీలీ 4 hours 5 hours స్పెండ్ చేస్తున్నాను ఎంతో. అదే సార్. అంటే లాస్ట్ ఒక ఇంటర్వ్యూలో మీరు ప్రస్తావించారు గానీ, సందర్భం గురించి చెప్పలేదు. అది కనుక్కుందామని అడిగాను. అండ్ మళ్ళీ 'మిర్చి' విషయానికొస్తే కొరటాల శివ గారిది ఫస్ట్ మూవీ అది. అంటే ఆయనే చాలా రిస్క్ చేస్తున్నారు. ఒక రైటర్‌గా ఉండి డైరెక్టర్ అవుదామని అవును. చెప్పేసి. అలాంటి టైంలో మీరు అప్పటికి 'దమ్ము' చేసినా, 'పంజాబ్' చేసినా ఒక పెద్ద ఇంపాక్ట్ అయితే ఇంకా మీకు పడలేదు తెలుగులో. ఆహ్, మెయిన్ విలన్ మీరే. సో, మిమ్మల్ని పెట్టుకోవడానికి ఆయన ఎలాంటి హోంవర్క్ చేశారు? మీకిచ్చిన ఇన్‌పుట్స్ ఏంటి 'మిర్చి' టైంకి? ఆయన నాకు తెలిసి నాకు తెలీదు ఏం హోంవర్క్ చేశారని, బట్ నా తమిళ సినిమాలు చూస్తున్నారు ఆయన అప్పుడు. సార్. చూసి నాకు కథ వచ్చి ఫోన్లో చెప్పారు ఆయన. ఓకే. ఫోన్ చేసి కథ చెప్పారు. కథ చెప్పిన తర్వాత క్లైమాక్స్ చెప్పారు. క్లైమాక్స్ ఇన్ఫ్యాక్ట్ డైలాగ్స్ చెప్పారు క్లైమాక్స్లో. సార్. ఆ ఊళ్ళో ఒక మగాడు ఉంటే ఈ ఊళ్ళోనూ ఒక మగాడు ఉన్నాడు రా అని చెప్పి, తర్వాత కత్తి కింద వేస్తాడు, వచ్చి హగ్ చేసుకుంటాడు, హ్మ్. అండ్ అలా సినిమా ఫినిష్ అవుతుంది అని చెప్పి. నేను అడిగిన ఒకే క్వశ్చన్ ఆయనతో, ఈ లాస్ట్ క్లైమాక్స్ డైలాగ్ చెప్పారుగా మీరు, ఈ డైలాగ్ కన్ఫర్మ్డ్గా ఉంటుంది ఆ సినిమాలో అన్న. హ్మ్. ఆయన చెప్పారు, సంపత్ ఈ డైలాగ్ ఎందుకు ఉంటుందంటే, లేదంటే ఆ క్యారెక్టర్ పడిపోద్ది, కదా! ఎందుకంటే ఆ క్యారెక్టర్ని నేను అలా రైట్ చేశాను, అలా డిజైన్ చేసుకున్నాను ఆ క్యారెక్టర్ నేను. హ్మ్. నేను చెప్పాను, ఈ డైలాగ్ మీరు పెడుతున్నారంటే నేను కన్ఫర్మ్డ్గా ఈ సినిమా చేస్తానన్న. నాకు తెలుసు అది యాజ్ అన్ క్రియేటివ్ పర్సన్ మీకు తెలుస్తుందిగా ఎక్కడ అవును. ఇంపాక్ట్ ఉంటుందని. అండ్ ఆయన వచ్చి 100% ఆ డైలాగ్ని పెట్టారు. హ్మ్. నేను నేను ఎలా ఊహించుకున్నాను అది, ఆ సీన్ స్క్రీన్ మీద జనాలు దాన్ని ఎలా రియాక్ట్ అవుతారని చూసాను, ఎగ్జాక్ట్లీ అదే రియాక్ట్ చేశారు. మీన్స్ ఆ డైలాగ్ ఆ క్యారెక్టర్ చెప్పిన తర్వాత, కత్తి కింద వేసిన తర్వాత థియేటర్లో ఒకే క్లాప్స్. హ్మ్. సో ఆ ఇంపాక్ట్ నేను కొరటాల శివకి షూట్ చేసే ముందే చెప్పాను, ఈ సీక్వెన్స్ మీరు చూడండి, ఈ విలన్కి క్లాప్ వచ్చే వస్తుంది 100% అని. సో, అండ్ అలాగే అయింది అది. అండ్ ఆ మూవీ షూటింగ్, ఆ జర్నీ మొత్తంలో ప్రభాస్ గారితో
మీ రిలేషన్ ఎలా ఉండేది? వెరీ గుడ్. ఆయన వచ్చి ఇంటి నుంచి అన్నీ వంట చేసుకొని అన్నీ తెప్పేస్తారు ఆయన. హ్మ్. ఫిష్ నుంచి ఇది, అది మటన్, చికెన్ అదన్నీ తెప్పేస్తారు. హ్మ్. సో ఎలా అంటే నేను యాజ్ ఇట్ ఈస్ అప్పుడు చాలా హెఫ్టీగా ఉండేవాడిని. నేను 98 కేజీస్ ఉన్నాను నేను అప్పుడే వర్కౌట్ చేసి. హ్మ్. నేను ప్రభాస్ చెప్పేది, ప్రభాస్ నేను ఇంత తింటే ఇంకా వెయిట్ వేసేసుకుంటాను, నాతో ప్లీజ్ ఇవ్వకండి అని చెప్తే, లేదు సంపత్ మనం డెఫినెట్గా తినాలి అని. చాలా చాలా ఫ్రెండ్లీ అండ్ అంత పెద్ద స్టార్ అయినా అదన్నీ ఏం లేదు, హాయిగా ఉంటారు, అండ్ సింపుల్గా ఉంటారు. డబ్బింగ్ విషయంలో కూడా మీకు ఏదో సంపత్ నీకు కావాల్సినంత ఫ్రీడమ్ తీసుకో, ఖచ్చితంగా నువ్వే డబ్బింగ్ చెప్పి అదన్నీ అందరూ కానీ ఇన్ఫ్యాక్ట్ ఫస్ట్ డే ఇట్ సెల్ఫ్ చెప్పి మీరే చేయాలి ఇది, ఇంకెవరు చేయకూడదు, ఎందుకంటే ఈ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వాయిస్ యూనిక్ ఉంది, సెకండ్ మీరు ఆ, ఈ ఈ ఈ స్లాంగ్ని పట్టేస్తే మనకు కరెక్ట్గా 100% హిట్ చేసేద్దాం మీ వాయిస్తో అని చెప్పి. నేను అఫ్కోర్స్ నాకు తెలిసి నేను 3 రోజులు తీసుకున్నాను డబ్బింగ్కి దాన్ని ఆ సినిమా. ఓకే. అవును, ఎందుకంటే కొత్తగా వచ్చాను, మన తెలుగు ఆ స్లాంగ్ని పట్టాలి, ఆ డిక్షన్ లోపల వెళ్ళాలి. బట్ అందరూ నాకు చాలా సపోర్ట్ చేశారు. సో కొరటాల శివ కానీ, ప్రొడ్యూసర్స్ కానీ, వంశీ, ప్రమోద్, కోర్స్ 100% ప్రభాస్. ఆయన చెప్పేశారు ఇంకెవరు కాదు సంపత్తి డబ్ చేయాలి ఈ సినిమా అని చెప్పేశారు. అండ్ అంటే నాకు తెలిసింది సార్, ఇది నాది తప్పు అయితే నా ఓట్స్ బ్యాక్ తీసుకుంటాను, మీరు కన్ఫర్మ్ చేయండి. మిర్చి అంత పెద్ద సక్సెస్ తర్వాత మేకర్స్ అంటే ప్రొడ్యూసర్స్ కానీ డైరెక్టర్స్ కానీ మీకు వరుసగా ఆఫర్స్ ఇవ్వడానికి రెడీ. బట్ తెలుగులో కొంతమంది హీరోలు సంపత్ని పక్కన విలన్గా పెట్టుకుంటే మేము మ్యాచ్ చేయలేము అని చెప్పేసి కొన్ని ప్రాజెక్ట్స్ మిస్ అయినాయి. అవునా? నాకు తెలియదు. దాకా రాలేదు అది. అలా ఏంటి రాలేదు. నేను అందరూ తర్వాత చేశాను మహేష్ బాబుతో చేశా, అవునవును, అందరితో చేశా. చాలా వరకు ఏంటంటే మేకర్స్ రెడీ అంట, బట్ ఏంటంటే అక్కడ ఉండే హీరోలతో సమస్య అంట. నాకు తెలియదు అలా, నేను వినలే అలా, ఎక్కడ వినలేదు. అండ్ అండ్ నాకు తెలిసి అలా ఉండదు సార్, ఎందుకంటే నేను యాక్ట్ చేసిన అన్ని హీరోస్ చాలా కాన్ఫిడెంట్ అయిన హీరోస్. సో నాకు ఒక్కసారి నేను చెప్పేది యాక్ట్ చేయని హీరోల గురించి. తెలియదు నాకు, మళ్ళీ తెలీదే, నాతో యాక్ట్ చేయలేదంటే నాకు ఎలా తెలుస్తుంది సార్. అండ్ మిర్చి అయిపోయిన తర్వాత మళ్ళీ అంతే ఇంపాక్ట్ఫుల్ అంటే శ్రీమంతుడు. సో శ్రీమంతుడు ఆయన కూడా కొరటాల శివ గారు ఆ సినిమాకి కూడా డైరెక్టర్. సో దానికి ఎలా పిలిచారు? కొరటాల శివ ఆయన వచ్చి శ్రీమంతుడు ఆయన రాసి ఆయన వెంటనే నాకు ఫోన్ చేసి చెప్పారు, సంపత్ ఇక్కడ మీరు కన్ఫర్మ్గా నాకు ఈ సినిమా చేయాలంటే 100% చేస్తాను. నాకు కాన్ఫిడెన్స్ వచ్చేసింది, ఒక రైటర్ అంటే ఎలా రాయొచ్చని. సో అండ్ కోర్స్ ఇంకా పెద్ద స్టార్ మహేష్ బాబు, సో ఒప్పుకున్నా. బట్ కోర్స్ నా స్క్రీన్ స్పేస్ ఉండింది, అండ్ అది ఒక పెద్ద ఇంపాక్ట్ ఇచ్చిన సినిమా నాకు. అంటే శ్రీమంతుడు మొత్తం మీద ఈ పర్టికులర్ సీన్ నాకు బాగా నచ్చిందని చెప్పుకుంటే ఏం చెప్తారు? అది కన్ఫ్రంటేషన్ సీన్ ఉందిగా, మళ్ళీ ఇచ్చేయాలి ఆయన వస్తారుగా మన ఊరికి వచ్చి, అది ఆ సీన్ మీరు చెప్పింది. ఊరి నుంచి ఇవన్నీ తీసుకున్నారు, తిరిగి ఇచ్చేయాలి, మీ అన్నదమ్ములు ఇద్దరు ఉంటారు పక్కన. అవునా? మంచి మంచి సూపర్ సీన్ అది. అండ్ మహేష్ బాబు గారి యాక్టింగ్ విషయానికి వస్తే ఆయన చాలా సెటిల్డ్గా, అంటే లౌడ్ యాక్టింగ్ అనేది ఉండదు, చాలా సెటిల్డ్గా ఉంటుంది. సో మీకు ఎలాంటి ఒక ఎక్స్పీరియన్స్ ఉంది మహేష్ బాబు గారు? మహేష్ బాబు వచ్చి ఒక న్యాచురల్ యాక్టర్. ఎందుకంటే నేను ఎందుకు న్యాచురల్ యాక్టర్ అని చెప్తానంటే, ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం, రెగ్యులర్గా మాట్లాడుతున్నాం, అంతే, ఆయన ఎలా అలాగే చేస్తారు షార్ట్లో. రియాలిటీలో మనం అలాగే చేసుకుంటాంగా, అంతే సార్. మనం ఎగ్జాజరేటెడ్ ఎక్స్ప్రెషన్స్తో మాట్లాడాము. అవునా మీరు ఇంటర్వ్యూ చేస్తున్నారా, ఇలా చేయంగా, అవునా ఇంటర్వ్యూ చేస్తున్నారా అట. మహేష్ బాబుది అలాగే ఉంటుంది, ఇట్స్ యాజ్ నార్మల్ యాజ్ ఒక 2 మంది మాట్లాడుకుంటే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. సో అది ఒక ఇంపాక్ట్ ఇంకా పెద్దగా ఉంటుంది అది స్క్రీన్ మీద కదా. ఒక ఆఫ్ కోర్స్ అతనిది ఆరా, అతనిది లుక్స్, ఆయన ఉన్న ఒక పర్సనాలిటీ అన్నీ ఇంకా యాడ్ అవుద్ది. అండ్ మూవీస్ విషయానికి కాస్త పక్కన పెడితే ఒక డైరెక్టర్తో సినిమా తీయకపోయినా పర్లేదు కానీ ఆయనతో కూర్చొని మాట్లాడితే చాలు అని చెప్పి ఆయన వెనక చాలా రోజులు పడ్డారంట. అంటే ఆయన సినిమా సెట్లో ఉండాలి, ఆయనతో మాట్లాడాలి. త్రివిక్రమ్ ఎందుకు సార్ అలా?
నాకు చాలా నచ్చుతుంది ఆయన థింకింగ్ ప్రాసెస్ కానీ ఆయన చాలా కూల్ ఉంటారు. అది కాకుండా ఆయన సినిమాలు మీరు చూస్తే బ్యూటిఫుల్ మూమెంట్స్ ఉంటుందిగా. అవును. మీన్స్ ఒక గూస్ బంప్స్ వచ్చే మూమెంట్స్ ఉంటుంది ఆయన సినిమాలో. అది ఒక పెద్ద రైటర్ ఉంటేనే అది చేయవచ్చు మీరు. అండ్ అలాంటి రైటర్‌తో నాకు ఎందుకు నచ్చుతుందంటే అలాంటి ఒక రైటర్ మైండ్ లోపలెళ్ళి ఆ మైండ్ ఎలా ఆలోచిస్తుందో నాకు చేయాలి. ఓకే. నాకు వెళ్ళాలి అక్కడ. నాకు లోపలెళ్ళాలి. అలాంటి ఒక నాకు యాజ్ ఎ క్రియేటివ్ పర్సన్ నాకు అది చాలా నచ్చుతుంది. సో ఆయనతో నేను చెప్తూ ఉంటాను. హ్మ్. అండ్ ఆఫ్ కోర్స్ నేను ఎక్కువ సినిమా చేయలే ఆయనతో. బట్ చెప్తూ ఉంటాను. సార్ మీరు నాకు ఒక మంచి స్క్రిప్ట్ రాయండి సార్. నాకు ఒక మంచి క్యారెక్టర్ రాయండి. మీరు ఏం చెప్తే చేస్తాను నేను అని హ్మ్. చెప్పి. హ్మ్. హ్మ్. ఆయన చెప్తూ ఉంటారు. సంపత్ మీన్స్ ఒక క్వాలిటీ క్యారెక్టర్ రాస్తే నేను 100% పిలుస్తాను. డోంట్ వరీ అబౌట్ ఇట్. బట్ ఎందుకంటే మీరు నా మైండ్‌లో ఉంటారు ఎప్పుడు. ఎక్కడైనా మనం కలుద్దాం, కలుద్దాం అని చెప్తూ ఉంటారు. సో, ఏదైనా అలా వస్తే సార్ హ్యాపీగా వెళ్తాం. అంటే సినిమాలు ఈ ప్రస్తావన అంతా తీసేస్తే మీరిద్దరూ మాట్లాడుకున్న సందర్భాలు ఉంటాయి కదా సార్. వాటిలో ఒక పర్టిక్యులర్ ఇన్సిడెంట్ గురించి చెప్పమంటే త్రివిక్రమ్ ఆ రోజు ఈ మాట చెప్పాడు. అలాంటిది ఏదన్నా గుర్తుందా? మనం జనరల్‌గా మాట్లాడు. ఇన్‌ఫాక్ట్ నా నా ఒక స్క్రిప్ట్ ఆయనతో నేను డిస్కస్ చేసేటప్పుడు ఆయన చాలా నచ్చింది ఆ నాట్. ఆ సార్. నాట్ నచ్చి ఆయనకి ఎలా ఏంటంటే దీన్ని ఎలా ఫినిష్ చేస్తావు నువ్వు అని అడిగారు. హ్మ్. ఇంత ఈ కాంప్లికేటెడ్ స్క్రిప్ట్ ఈ నాట్‌ని ఒక ఫినిష్ కావాలిగా ఆ అవును. స్టోరీకి. అవును. ఎలా ఫినిష్ చేస్తావంటే ఆ ఫినిష్ నేను చెప్తే ఆయన యాక్చువల్లీ చాలా అప్రిషియేట్ చేశారు. ఓకే. యూజువల్‌గా ఏమైపోద్దంటే అప్రిసియేషన్ ఇన్‌స్టాల్‌మెంట్‌లో ఇస్తాంగా. సార్. ఓహ్! ఓకే. ఓకే. అంటారుగా. ఆయన అలా కాదు. ఓహ్! సూపర్ సంపత్ నేను ఇది ఆలోచించలే. ఎలా ఆలోచించావు నువ్వు? హ్మ్. ఫెంటాస్టిక్. ఆ డైలాగ్స్ ఏం పెడతావు నువ్వు? బట్ దీన్ని ఇలా చేయొచ్చుగా. ఈ లైన్స్ ఇలా పెట్టి ఎందుకంటే ఆయన రైటర్ వచ్చేసారుగా బయట. అవును. ఈ ఈ లైన్‌ని ఇలా చెప్పొచ్చు, ఇలా చెప్పొచ్చని చాలా చాలా ఎంకరేజ్ చేశారు. సో, ఆయనకొచ్చి ఏంటే నీ లోపల ఒక రైటర్ ఉన్నాడు. ఆ రైటర్ నువ్వు ఒకరోజు బయటకి తీసుకురావాలి. నువ్వు ఖచ్చితంగా నువ్వు కథలు చెప్పాలి. ఎందుకంటే బాగుంది ఇలాంటి స్క్రిప్ట్స్. నేను ఎన్నో స్క్రిప్ట్స్ అతనితో డిస్కస్ చేసేవాడిని షూటింగ్ లొకేషన్స్‌లో. అండ్ మీరు కథల విషయం తీసుకొచ్చారు కాబట్టి 'సంపత్ రాజ్' అంటే లైఫ్‌లో అంటే మీ లైఫ్ మొత్తం చూసాను సార్. నేను ఇంటర్వ్యూలో కాబట్టి మీ జర్నీ మొత్తం నేను చెప్పలేను. మీరు డే 1 సినిమాల్లోకి రావాలనుకున్నప్పటి నుంచి డివోర్స్ దగ్గర నుంచి, పాపని ఎలా పెంచాలి దగ్గర నుంచి ఎవ్రీథింగ్ ఒక ప్లానింగ్‌తో, ఒక ఎగ్జిక్యూషన్‌తో వచ్చారు. సో, మీ మైండ్‌లో ఒక సీడ్ పడిందంటే అది ఇంప్రూవ్ అయ్యేదాకా మీరు వదిలిపెట్టరు. బట్ ఒక 2 విషయాలు మాత్రం మీరు మధ్యలో వదిలేసారనిపిస్తుంది. నా దగ్గర ఒక 3 కథలున్నాయి. ఖచ్చితంగా సినిమాలు తీయాలి అని జెప్పేసి గతంలో ఒకసారి ఒక మాట అన్నారు. ఇది గాకుండా సెకండ్ వన్ వచ్చేసి ఒక రూరల్ బ్యాక్‌గ్రౌండ్‌లో టూరిజం లాగా ఏదో ప్లాన్ జేస్తున్నాను అని జెప్పి చెప్పారనమాట. ఈ 2 విషయాల్ని పట్టుకొనున్నారా? వదిలేసారా? లేదు ఉంది. ఉంది. ఇంకా హ్మ్. ఉంది. ఎందుకు డిలే అవుతున్నాయి? ఆహ్, స్టోరీ విషయాలకొస్తే న్ న నా ఆ స్క్రిప్ట్ వచ్చి ఒక స్ట్రాంగ్ వుమన్ ఓరియెంటెడ్ సబ్జెక్ట్ అది. సార్. సో, నాకు అలాంటి ఒక హీరోయిన్ దొరకాలి. హ్మ్. ఎవరు ఎళ్ళొచ్చు ఈ స్క్రిప్ట్‌ని. సార్. సో, చూద్దాం. ఒక స్టేజ్‌కొచ్చిందిప్పుడు. హ్మ్. హ్మ్. అది నెక్స్ట్ స్టేజ్ ఎళ్తే ఖచ్చితంగా చెప్తాను మీకు. ప్రొడక్షన్ మీరే ఉండొచ్చా? లేకపోతే లే లే బయట? లే లే లే. హ్మ్. ప్రొడక్షన్ నేను కాదు. బయటుంటారు. హ్మ్. డైరెక్షను నేను కాదు. హ్మ్. మన ఓన్లీ రైటింగ్‌లో ఉంటాం. మన క్రియేటివ్ సైడ్‌లో ఉంటాం. సార్. ఒక చాలా ఇంపార్టెంట్ అయిన డైరెక్టర్ చాలా ఇండస్ట్రీలో ఒక పేరు పేరు ఉన్న ఒక డైరెక్టర్‌కి నరేట్ చేసి ఆయన చాలా హ్యాపీ. ఇన్‌ఫాక్ట్ ఆయన చేస్తారని ఒప్పుకున్నారు. ఓకే. సో, ఇప్పుడు మనం ఒక హీరోయిన్ ఆహ్, ఆహ్, స్కా ఆహ్, ఎందుకంటే ఎక్కువ ఎమోషన్స్ ఉన్నాయి ఆ సినిమాలో. సార్. ఒక అమ్మకి, కూతురికి ఫాదర్ మధ్య జరిగే ఒక స్టోరీ అది. హ్మ్. హ్మ్. సో, అలాంటి ఒక ఇంపాక్ట్‌ఫుల్ క్యారెక్టర్‌ని ఎగ్జిక్యూట్ చేసే ఒక హీరోయిన్ కావాలి. షార్ట్ లిస్ట్ చేసి ఇప్పుడు వాళ్ళకెళ్ళి చెప్పాలి నేను. ఓకే. టైం దొరికితే వాళ్ళు టైం ఇస్తే నేను వెళ్లి స్టోరీ నరేట్ చేస్తాను. మేము వెయిట్ చేస్తున్నాం సార్. అండ్ థాంక్ యూ. ఇది ఏంటి సార్? ఇది రూరల్ టూరిజం సంథింగ్ ఏదో చెప్పారు. అదేంటే ఇప్పుడు మనొచ్చి ఇప్పుడు జెన్ జీ అంటున్నాం. సార్. జెన్ జీకి వచ్చి ఏం తెలీదు. అది కాదు. హ్మ్. హ్మ్. యాక్చువల్ జెన్ జీకి చాలా తెలుసు. బట్ వాళ్ళేంటే మనం ఆ ఏజ్ గ్రూప్‌లో ఉన్నాం. ఒక 50స్‌లో ఉన్న పేరెంట్స్ వచ్చి మనొచ్చి రూరల్‌ని వదిలేసి సిటీకొచ్చేసాం సార్. కదా! అదే అదే యాక్చువల్ జరిగిన విషయం ఏంటంటే
మా అమ్మ నాన్నకి అది ఒక వాళ్ళు ఫస్ట్ సిటీకి వచ్చారు. సో మనం